కేసీఆర్ పాలనలో తెలంగాణలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉండేది. గ్రామాల్లో ఎక్కడికక్కడ పక్కగా పారిశుద్ధ్య నిర్వహణను పాటించేవాళ్ళు. పచ్చదనం పరిశుభ్రతపై సమగ్రమైన ప్రణాళికను నాటి కేసీఆర్ సర్కార్ ఫాలో అయింది. కానీ ఇప్పుడు అంతా నిర్లక్ష్యం. రేవంత్ పాలనలో పారిశుద్ధ్యం ఎప్పుడో పడకేసింది. వరదలతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయి దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దోమల దెబ్బకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం లక్షలాది మంది జనం జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే మలేరియా డెంగీతో అల్లాడిపోతున్నారు. అయినా రేవంత్ సర్కార్ మాత్రం చోద్యం చూడడం తప్ప చర్యలు తీసుకోవట్లేదు. విష జ్వరాలతో జనం అల్లాడుతున్న రేవంత్ సర్కార్లో మాత్రం చలనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. సర్కారు ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి. జిల్లాలు ఏజెన్సీ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. విష జ్వరాల లక్షణాలు కనిపించగానే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.